హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాళ రెసిపీ వచ్చేసి అరటికాయ కారప్పొడి. అవునండి, మీరు వింటున్నది నిజమే. అరటికాయ కారప్పొడి మనం ఎక్కువగా కరివేపాకు పొడి, మునగాకు పొడి, కొబ్బరి పొడి ఇటువంటి పొడులు చేసుకుంటుంటాం కదండి. ఓసారి అరటికాయతో కారప్పొడి చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా 2 అరటికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తల తోక కట్ చేసి వీటిని కొద్దిగా వాటర్ని వేసి ఉడికించుకోవాలి. గ్లాస్ వాటర్ని వేసి ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడకక్కర్లేదు. ఈ విధంగా స్పోర్క్తో గుచ్చితే మనకి తెలుస్తుందండి అరటికాయ ఉడికినట్టు. చూడండి, అరటికాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి వీటిని పక్కన ఉంచేసేయండి. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసి వేయించండి. ఆయిల్ అక్కర్లేదండి, మామూలుగానే వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 4 ఎండుమిర్చి, కాస్త కరివేపాకును వేసి వేయించండి. ఈ పోపులు బాగా వేగిన తర్వాత ఇంకా దీనిలో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులను వేసి చిటపట అనేంత వరకు వేయించి స్టవ్ ఆపేసేయండి. మీకు ఇంకా కావాలంటే 6 వెల్లుల్లి రేకలను కూడా వేసుకోవచ్చండి. నేనైతే వెల్లుల్లి రేకలను వేయడం లేదు. ఆ పప్పు దినుసులు చల్లారేలోగా ఈ అరటికాయ పైన ఉండే లేయర్ తీసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా తీసేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికిపోతే బాగోదండి. సమానంగా ఈ విధంగా ఉడికే విధంగా చూసుకోవాలి. ఈ 2 అరటికాయల పైన ఉండే లేయర్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం తురుముకోవాలండి. చూడండి, అరటికాయలను ఈ విధంగా తురుముకోవాలండి. అప్పుడే మనకి కారప్పొడి బాగుంటుంది. ఈ విధంగా తురుముకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచేసేయండి. అరటికాయలు బాగా మెత్తగా ఉడికినాయి అనుకోండి, మనకి ఈ విధంగా తురుము రాదు, మెత్తగా వచ్చేస్తుందండి పేస్ట్ లాగా. ఆ మెత్తగా ఉడకకుండా మనం సమానంగా ఉడికే విధంగా చూసుకుంటే మనకి ఈ విధంగా తురుముగా వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకున్న పోపు దినుసులు ఉన్నాయి కదండి, పప్పు దినుసులు, వాటిని వేసి చిన్న పిక్క చింతపండును కూడా వేసి కొబ్బరికాయ చెక్కలో సగం ఉంటుంది చూసారా, ఆ సగం అంత సైజులో ఉండే విధంగా కొబ్బరి ముక్కను కూడా వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కాస్త బరగ్గా ఉండే విధంగా మనం మిక్సీ పట్టుకుంటే పొడి అనేది బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఫుల్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, కాస్త కరివేపాకు, చిటికెడు ఇంగువను వేసి వేయించండి. ఈ పోపు బాగా వేగిన తర్వాత ఇంకా దీనిలో మనం ముందుగా అరటికాయ తురుము తీసి ఉంచాం కదండి, ఆ తురుమును వేసి ఒకసారి బాగా వేయించండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించాలండి, మాడిపోకుండా. ఇంకా దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, మనం ముందుగా పొడిని చేసుకున్నాం కదండి, ఆ పొడిని కూడా వేసి బాగా కలిసే విధంగా కలిపేసేయండి. మనం దగ్గరే ఉంటూ పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించాలండి, లేదంటే మాడిపోతుంది. కారం ఒకవేళ సరిపోకపోతే పచ్చికారం కూడా వేసుకోవచ్చండి. పచ్చికారం వేసి ఒకసారి వేయిస్తే సరిపోతుంది. మిరియాలు వేసాం కదండి, ఘాటుగానే ఉంటుంది. ఇంకా మీకు స్పైసీగా కావాలి అనుకుంటే పచ్చికారం వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు వేయించి స్టవ్ ఆపేసేయండి. అండి, అరటికాయ కారప్పొడి అయితే రెడీ అయిపోయింది. నేను ఒక చోట ఫంక్షన్లో తిన్నానండి, నాకు బాగా నచ్చింది. అది ఇంటికి వచ్చి ట్రై చేశాను అనమాట, బాగా కుదిరింది. ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి నిలవ కూడా ఉంటుందండి, పాడవదు. రైస్లోకి కాదండి, ఇడ్లీ దోశలోకి బాగుంటుంది, చపాతీ పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.